ఇరుముడి కట్టుకొని శబరి యాత్రకు బయలుదేరిన తర్వాత ఏదైనా దేవాలయంలో ప్రసాదాలు ఇస్తే తప్పకుండా తీసుకోవాలా, తీసుకోకూడదా? తీసుకోవాలి కదండి. అక్కడ ఇచ్చింది సాదం కాదు, ప్రసాదం. వండిన సాదాన్ని స్వామివారికి పెట్టేశామంటే అది ఏమవుతుంది? ప్రసాదంగా మారుతుంది. అంటే సాక్షాత్ స్వామివారే తిన్న తర్వాత స్వామి లాంటి వాళ్ళు మనం తినకపోతే ఎలా? అది ప్రసాద ధిక్కరణ కదా. శరణమయ్యప్ప. స్వామి, నేను కన్నే స్వామిగా మాల వేసుకున్నాను, మళ్ళీ మధ్యలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, దానివల్ల ఏమైనా దోషం వస్తుందా? మళ్ళీ వేసుకోవాలనుకున్నావు కదా, అదే అదృష్టం. అక్కడ దోషం ఎక్కడిది? ఆ స్వామివారు నిన్ను చూడాలని అనుకున్నారు కాబట్టి మళ్ళీ నువ్వు దీక్ష తీసుకుంటున్నావు అంతే. ఇప్పుడు వేసుకుంటే తప్ప, అప్పుడు వేసుకుంటే తప్ప, మాల వేసుకోవడమే అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే అయ్యప్ప స్వామిని ఎంచుకున్నారు కాబట్టి గ్యాప్ వస్తే దోషం లేదు. అది కౌంట్ వస్తుందా, కౌంట్ లేదా కాదు, కౌంట్ రావడం కాదు, కనెక్ట్ అయ్యామా స్వామితో. శరణమయ్యప్ప.